మీలో ఎంతమందికి ఎగ్జామ్స్ అంటే ఇంట్రెస్ట్, ఎగ్జామ్స్ అంటే ఇష్టం? వెళ్ళిపోవచ్చు మీరు బయటికి. ఎగ్జామ్స్ అంటే ఇంట్రెస్ట్ అంట. క్లాస్కి ఒకళ్ళు ఉంటారు వీళ్ళంటి వాళ్ళు, సార్ ఎగ్జామ్ పెడితే అన్నారు, సార్ ఎగ్జామ్ పెడితే అన్నారు అని ఒక వియర్డ్ లాఫ్ అవుట్ ఉంటుంది. నవ్వుతూ ఎగ్జామ్ ఎవడు రాస్తాడు రా, నేనైతే రాయను. నవ్వు సంగతి పక్కన పెట్టు, ఎగ్జామ్ హాల్లో అడుగు పెట్టగానే బౌల్ మూమెంట్ స్టార్ట్ అవుతుంది. నాకు ఉడగొడలాడుతూ ఉంటుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళాలా బయటికి వెళ్ళాలా అర్థం కాదు. సార్ ఎగ్జామ్ ఓ నవ్వు వస్తుంది చూసావా, ఆ నవ్వు దాని అర్థం ఏంటంటే నేను చదువుకున్నా అనే కాన్ఫిడెన్స్ కాదు, ఓకే సార్ మీకు గుర్తు చేశాను అనే జెన్యూనిటీ కూడా కాదు, ఈయన కొడుకులు ఎవరు చదవలేదు అనే ఒక డీపీ దొంగ నవ్వు అనమాట అది. సార్ ఎగ్జామ్ పెడితే మొత్తం కూడా చేయలేపరు, పట్టణం దెబ్బ మీద కొడతారేమో అని. అదే రాయడం కాదు, సారే మర్చిపోండి, అమ్మాయి నా కొడుకులు ఎగ్జామ్ పెట్టాలి కదా, షిట్ మ్యాన్, మోస్ట్ వరస్ట్ క్యాండిడేట్. ఎగ్జామ్ ప్రిపరేషన్స్ చాలా వరస్ట్గా ఉంటాయి. నేను ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ చదివేటప్పుడు, బ్రో జోక్ కాదు బ్రో, ఎగ్జామ్ ప్రిపరేషన్ వరస్ట్. ఎందుకు నవ్వుతున్నా బ్రో అంటే, నేను ఒకసారి ఎగ్జామ్లో ఏం చేసావు బ్రో, నువ్వేం చేసావు నాకు తెలియదు కానీ మిర్చి సినిమా రాశాను నేను. అందరికీ పేపర్ ఇస్తూ నా దగ్గరికి ఇచ్చి కోలితేరు కిడికి వెల్కమ్ చెప్పుతుంది లైఫ్ అందరికీ లెట్స్ అని నేను పాడి రైట్ నా అన్న బయట దగ్గర. సార్ బయట అది గుర్తొచ్చిందా బ్రో, వరస్ట్. అయితే ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు మా ఫ్రెండ్ వాడు ఫోన్ చేశాడు, అరే గ్రూప్ స్టడీ చేసుకుందాం. అస్సలు నమ్మద్దు, గ్రూప్ స్టడీ అంత వర్స్ట్ పాయింట్ అసలు ప్రపంచంలో ఎక్కడ ఉండదు. గ్రూప్ స్టడీలో ఏ నా కొడుకు ఇంకోటి చదవనివ్వకూడదు, అది వాళ్ళ పాలసీ. ఫోన్ చేశాడు, గ్రూప్ స్టడీ చేద్దాం రా అన్నాడు. అయ్యి బాబు గ్రూప్ స్టడీ చేద్దాం రా అన్నాడు. ఫాస్ట్గా బ్యాగ్లు వేసుకొని అందరూ వచ్చారు, జిప్లో ఓపెన్ చేసి బీర్లు తీశారు. నాకు అర్థం కాదు, ఇప్పుడు గ్రూప్ స్టడీ సెమ్ ఎగ్జామ్ బుక్స్ కదా నువ్వు తీయాల్సింది, బుక్స్ బ్రో. ఎందుకు అలా నవ్వుతున్నావు నువ్వు? బీర్లు తీశారన్నప్పుడు కూడా నవ్వలా, బుక్స్ ఇవా బుక్స్ అంటే నవ్వుతున్నాడు. చీప్ లేక అయిపోయింది మన జనరేషన్. వేసుకుంటావా బూతు, తిన్నావా బూతు. హే మొన్న ఒకసారి ఇలాగే ఇక్కడే కూర్చున్నాడు ఇదే టేబుల్ మీద, ఫ్రెంచ్ ఫ్రైస్ నంచుకొని ఇలా అన్నాడు, పడిపోయింది అన్న. అందరూ నవ్వుతున్నారు, ఎందుకు నవ్వుతున్నారు ఇవిడికి అర్థం కావట్లేదు. వరస్ట్కున్నారు అర్థం కాలేదు. సరే బీర్లు తీశారు. బీర్లు తీసేసరికి నాకు డౌట్ వచ్చింది, మనం చదువుకుందాం అనుకున్నాం కదా, మీరెందుకు బీర్లు తెచ్చారు అంటే, అందులో ఒక పెద్ద మనిషి ఉన్నాడు, పెద్ద ముండావాడు. వాడు వచ్చి, ఒరే బీరు తాగి నీకు గుర్తుంది అంటే అదిరా ఒరిజినల్ చదువు అంటే అన్నాడు. బీరు తాగితే డ్యాన్స్ చేయాలనిపిస్తుంది, లేకపోతే నేను కొట్టాలనిపిస్తుంది, కొట్టుకోవాలనిపిస్తుంది. చదువు ఎందుకు చదవాలనిపిస్తుంది నాకు అర్థం కాల. సరే ఫుల్ చదువుకున్నాం, మొత్తం ఒక్కొక్కడు 4 బీర్లు తాగారు. ఈ పెద్ద మనిషి మాత్రం 6 తాగాడు. ఆడు కొంచెం ఎక్కువ చదువుదాం చదివాడు, చదివిందంతా మళ్ళీ వెనక అక్కేసాడు కూడా. రెండో రోజు ఎగ్జామ్ రాసాం అందరం, పక్కా ఫెయిల్. నేను క్వశ్చన్ పేపర్ చూస్తుంటే అరే ఇది ఈ సబ్జెక్ట్ కాదు కదా నేను చదువుకుంది. నాకు అక్కడే డౌట్ వచ్చింది, అసలు వాడేదో వాడి దగ్గర ఉన్న మెటీరియల్ తీసుకొచ్చాడు, నేను తెరిపప్పనంటే నాకు ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయో కూడా తెలియదు. అరే మొత్తం 5 యూనిట్లు రా కంప్లీట్ చేసేద్దాం అన్నాడు. 1 యూనిట్ కంప్లీట్ అవ్వాలా, బట్ ఆ ఎగ్జామ్ రాసాం, ఏదో పాస్ అవుతాం అనే హోప్ లేదు నాకు. పెద్ద ముండవాడు వచ్చాడు, ఏరా బాగా ఎలా రాసావు అన్నాడు. దాని అర్థం ఏంటి, బాగా రాసావా బాగా రాయలేదు, ఎందుకంటే టాపర్ కూడా అంటాడు. టాపర్స్ అంతా దొంగ ఎక్కడా ఉండరు. ఏరా ఎలా రాసావురా అంటే, టఫ్ ఉంది ఈ పేపరు, బట్
వీడు ఎలా ఫీల్ అవుతాడంటే అప్పుడే ఇండియా మ్యాచ్ ఆడేసి ప్లేయర్స్తో అడుగుతారు కదా, సార్ ఎలా మ్యాచ్ యా ది ప్లే టఫ్ బట్ వీ యునో ఓవర్కమ్ దాట్, అది ఇలా టఫ్ ఉంది పేపరు. బట్ యా రాసా. నా ప్రాబ్లం ఏంటంటే నేను రాసిన దాంట్లో ఇనఫ్ మార్క్స్, ఇనఫ్ అంటే ఏంట్రా, ఇనఫ్ అంటే పాస్ అవడం, ఆడి దాంట్లో ఇనఫ్ అంటే 90 రావడం ఇనఫ్ కాదు, అది ఇంకా ఏదో అది. అలా వద్దు. ఎలా రాసో చెప్పంటే పోద్రా అన్నాడు. మరి నిన్న పేర్లంటివి, మెటీరియల్ లాంటివి, చదవాలంటివి, మరి ఏంద్రా నువ్వు రాసింది ఎక్కువగా అంటే, ఒరే కక్కిసే కదరా నాలెడ్జ్ అంతా బయటకు వచ్చింది అంట. వీళ్ళతో అవ్వట్లేదని చెప్పి నేను ఒంటరిగా ప్రిపేర్ అవుదామని స్టార్ట్ చేశాను. బ్యాటింగ్ కాదు బ్రో, రీడింగ్. ఒంటరిగా స్టార్ట్ చేశాను. బ్యాటింగ్ ఎట్లున్నారండి బ్రో, అదే రోజుకి ఎన్నిసార్లు బ్రో చదవడు ఇప్పుడు మానేసావా? నో రీడింగ్ డిసెంబర్. సో ఎనీవే ఒక్కనే కూర్చొని చదువుదాం అని చెప్పి బుక్ ఓపెన్ చేశాను. నాకున్న ఒక బ్యాడ్ క్వాలిటీ ఏంటంటే బుక్ ఓపెన్ చేయగానే నిద్ర వస్తుంది. రాత్రంతా అది కాదు బ్రో, రాత్రంతా సెల్ ఫోన్ చూస్తా, రాత్రంతా వీడియో గేమ్స్ ఆడతా, రాత్రంతా ఏమైనా చేస్తా, కానీ బుక్ మాత్రం ఓపెన్ చేయ. పొద్దున్నే బుక్ ఓపెన్ చేస్తా చదువుదామని. ఓపెన్ చేస్తుంటే బ్యాక్ నిద్రపోవాలి నువ్వు, ఏంటమ్మా రాత్రంతా నువ్వు చక్కగా ఎంజాయ్ చేసావు, సినిమాలు చూసావు, సెల్ ఫోన్ చూసావు, ఇప్పుడు నిద్రపోవా, ప్లీజ్ నిద్రపోవచ్చు కదమ్మా. నేను ఏం చేయలేక సరే ఓపెన్ చేసి అట్లా పడుకున్నా. లింక్ ఓషన్ జెల్ పెన్తో రాశాను, అది మెటీరియల్. లేచి చూస్తే ఏం లేదు అక్కడ. ఏదిరా ఇక్కడ ఉన్నాళ్ళు చదువుకోవాలి కదా, ఏది అంటే మొత్తం సొంగగార్చి నిద్రపోయాం. ఒంటరిగా చదవడం అన్నంత ఎరిపు గతం ప్రపంచంలో ఏముండదు. మెనీ డిస్ట్రాక్షన్స్. అప్పుడే పాత సామాన్లు అంటాడు. ఓ వా వీడి గొంతు ఏంటి బాగుంది, ఆడి గొంతు బాగుంటుంది నీకు అంటే ఎదురుగా ఉన్న టెక్స్ట్ బుక్ అన్నాడు గొంతు చాలా బాగుంది అనిపిస్తుంది. ఆవిడ ఫోన్ చేశాడు నాకు, ఎరా ఈసారి అయినా సెమ్ బాగా చదవాలి మనం. నాకు అర్థమైపోయింది వీడు బొక్కే. ఎవడైనా ఫోన్ చేసి చదువుకుదాం అని చెప్పాడంటే అది డోంట్ బిలీవ్ దాట్. కానీ వీడు నన్ను ఒక దాంట్లో హీ కాట్ మై అటెన్షన్. టైం టేబుల్ వేసుకొని చదువుకుందాం అన్నాడు. వావ్, యూ కెన్ బిలీవ్ హిమ్. టైం టేబుల్ వేసి చదువుకుందాం అంటే పాయింట్ ఉంది వాళ్ళు. సరేరా వచ్చారా మన రూమ్ మీద పిచ్చెక్కిచ్చేద్దాం అన్నాడు. వచ్చేసాడు. ఫస్ట్ బ్యాగ్ ఇలా కొట్టా, అమ్మయ్య దీంట్లో సౌండ్స్ ఏమి రావట్లేదు, బుక్సే కదంటే బుక్సే. లోపలికి వచ్చిన తర్వాత బుక్స్ ఓపెన్ చేస్తుంటే బుక్ లాగేసుకున్నాడు. రే చదువుకుందామనండి, టైం టేబుల్ వేయాలి ఫస్ట్ అన్నాడు. సరే ఏరా బాబు అని. టైం టేబుల్ ఈజ్ వెరీ సింపుల్ రా. ఫర్ ఎగ్జాంపుల్ డేలో ఎన్ని అవర్స్ ఉంటాయి అన్నాడు. 24 అన్నా. 24 - 8 అంతా అన్నాడు. ఒరే అదే అది అలా ఫాస్ట్గా అడగకూడదు నువ్వు. ఇప్పుడు అవన్నీ తెలిసి M1 M2 ఎందుకు అయిపోతారా నాకు. 16 నువ్వేనా బ్రో చెప్పింది? టైం టేబుల్ బ్యాచ్ ఇదంతా. నేను చెప్పలేకపోయా 16 అని, ఎందుకంటే నాకు తెలీదు. 8 తీసాను. ఫస్ట్ ఎందుకు 8 తీసావు చెప్పు. 8 అవర్స్ స్లీప్ ఉండాలిరా మనకి, మినిమం స్లీప్. లేకపోతే స్లీపా ఏంటి మేడం మీరు నిద్రపోరా, ఇన్సోమేనియాక? రాత్రిపూట ఎలా లేచి మమ్మీ బయటికి వెళ్తున్నా, అది మమ్మీ కాదు ఫ్రిడ్జ్. ఎనీవే సరే అని చెప్పి 8 తీసాడు. ఎందుకు అంటే స్లీప్ అన్నాడు. ఒక మనిషికి 8 అవర్స్ స్లీప్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ అన్నాడు. అరే థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ అని. ఇప్పుడు ఎంత మిగులుద్ది చెప్పు అన్నాడు. అది చెప్పలేను, నువ్వు చెప్పు. రే చాలా ఈజీ రా. ఇప్పుడు 24లోంచి 8 తీసేయాలనుకో, 8ని 10 అనుకో. నేనెందుకు అనుకుంటాను, అలా ఎందుకు అనుకోవాలి? రాంగ్ కదా. 8 10 ఎలా అవుద్ది? అలా అయితే నేను IAS అవుతాను. అలా అనుకునేటట్టయితే నేనే న్యూటన్ అమ్మ మొగుడిని. అట్లా అనుకోరా అన్నాడు.
ఓకేనా 10 అనుకున్నా. ఇప్పుడు ఏంటి 24 నుంచి 10 14. అది నీలో ఉంది, కాకపోతే నువ్వు సరిగ్గా చదవట్లేదు. అమ్మో నన్ను కరెక్ట్గా లీడ్ చేస్తున్నాడు, అది ఎలా చదువుకోవాలో చెప్తున్నాడు వీడు, ఇంతకి మించిన. ఇప్పుడు 10-8 అనుకున్నా, నేను అనుకోవాలి, నువ్వు అనుకున్నావు, నేనైతే అనుకున్నా, నువ్వు అనుకోమన్నావు కాబట్టి నేను అనుకున్నా. ఇప్పుడు 8 and 10 అనుకున్నావు అంటే ఎంత యాడ్ చేసావు అన్నాడు. ఒరే ఇవన్నీ వద్దురా, ఆన్సర్ అంతా చెప్పరా ప్లీజ్. 16 రా. ఇప్పుడు మనకి 16 hours ఉంది. ఓకే, మొత్తం ఎన్ని యూనిట్స్ ఉన్నాయి అని నాకు తెలియదురా. 5 యూనిట్స్ ఉన్నాయి. యూనిట్కి 2 hours, మోర్ దాన్ ఎనఫ్ రా. వీడు ఎప్పుడైతే మోర్ దాన్ ఎనఫ్ అంటే సగం పాస్ అయిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు. వా అనుకుంటాను నేను, సూపర్ రా బిట్టు, ఇదే మనకి కావాలనుకుంటా. 10 hours, 5 యూనిట్స్. ఇప్పుడు మ్యాథ్స్ ఈజ్ మ్యాథ్సింగ్. నేను 6 hours అన్నా నేను. అరే 6 hours మనం ఏం చేస్తాం, రివిజన్ కాదు బ్రో, నువ్వు చాలా బాగా 6 hours ఇప్పుడు మనం కాలకృత్యాలు తీసుకుంటాం, మొహం కడుక్కుంటాం, నిద్ర లెగుస్తాం, స్నానం చేస్తాం, కొట్టుకుంటాం, బాత్రూమ్కి వెళ్తాం, సంథింగ్ లైక్ దాట్. 6 hours పోయింది. సూపర్ రా, ఇదే ఫాలో అవుదాం మనం అంటే. ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చాను, నేను యూనిట్లు తిరిగేస్తున్నా. అరగంట అయింది, ఇటు రాట్లా. 5 నిమిషాలు అయిపోయే పనులు అవన్నీ బాత్రూంలోకి వెళ్తే. షిట్ బ్రో, ఈడి అరగంట అయినా రావట్లేదు. నా డౌట్ వచ్చింది, ఈడేం వీడియో చూస్తున్నాడు లోపల అని. స్టోరీ మోడ్ ఏమన్నా వెళ్తున్నాడా? లాస్ట్ 15 minutes అయితే సరిపోద్ది, లాస్ట్ 5 minutes అయినా సరిపోద్ది. వీడు ఎందుకు అరగంట అయినా రాలేదు అని చెప్పి డోర్ కొడుతు. బాత్రూంలో ఎవడో లేడు, వీడు ఎక్కడున్నట్టే కింద ప్లే స్టేషన్లో గేమ్స్ ఆడుతున్నాడు చాలా సీరియస్గా. నేను వచ్చి ఏంట్రా మనం చదువుకోవాలి, నీకు బుద్ధి జ్ఞానం లేదా అంటే 6 hours ఉంది కదరా మనకి అన్నాడు. వా సూపర్ రా అని చెప్పి నేను కూడా ఆడటం మొదలెట్టా. ఇలా చూస్తే రాత్రి ఒరే ఏంట్రా ఇది రాత్రి అయిపోయినట్టు ఉంది. లేదు లేదు మన టైం లేదు 8 hours ఆడేసాం మనం, ఇదంతా వరస్ట్, ఇంకా ఎంత ఉంది అన్నాడు. ఇంకా నేను నీతో మాట్లాడదలుచుకోలేదు, నేను స్లిప్పులు పెట్టుకుంటా, థ్యాంక్ యూ అని చెప్పా. నేను చదువుతాను కూర్చున్నాడు. కూర్చొని ఫస్ట్ యూనిట్ ఓపెన్ చేశాడు. ఆడేమన్నాడు ఇందాక 2 hours మోర్ దాన్ చూడు 4 గంటలు చదివాడు. ఫస్ట్ ఆల్వేస్ స్టార్ట్ విత్ ద టఫ్ యూనిట్ అన్నాడు. అదే పెడుతున్నా స్లిప్పులు, అదే పెడుతున్నాను రా అన్నాడు. ఆడు చదివాడు 4 గంటలు. చదివిన తర్వాత అది చివరికి వాడు ఎలాంటి పాయింట్లోకి వెళ్ళిపోయాడంటే, ఒరే ఇలా చదివితే మనకి ఎక్కదరా అంటే, నాకు ఎక్కేసింది రా, అయిపోయింది, ఇదిగో చూడు మొత్తం, ఇదిగో మొత్తం ఎక్కడ ఉన్నాడు. నువ్వు వేస్ట్ రా అన్నాడు. సర్లేవా మొదలు సమయం. ఈ ఇంటిగ్రేషన్స్ ఎవరికని పెట్టారు చెప్పు అన్నాడు. అరే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను క్వశ్చన్ చేయడం రాంగ్. నువ్వు నా ఇంటికి వచ్చి టైం టేబుల్ వేసుకొని చదువుదా అని చెప్పి నువ్వు నన్ను క్వశ్చన్స్ అడగడం తప్పు. నాకు ఏం రాదు కాబట్టి నేను రమ్మన్నాను నేను. సరే అని చెప్పి న్యూటన్ రా కనిపెట్టింది, న్యూటన్ సైంటిస్ట్ గురించి తెలుసుకుంటే మనం ఇంకా ఇన్డెప్త్ అర్థం అవుతుంది మనకి అన్నాడు. తెలుసుకో అయితే. నాకేం పోయింది, కరెక్ట్గా ఇంకొక 5 గంటల్లో ఎగ్జామ్. వాడికి నిద్ర లేదు అంటే ఏమీ లేదు. వాడు గూగుల్ ఓపెన్ చేసి హౌ టు రీడ్ 4 units in 1 hour అని టైప్ చేస్తున్నాడు. నాకు మెంటల్ వచ్చింది. మామ నేను ఇక్కడ నిద్రపోతాను చాలు, సినిమా కూడా అయిపోయింది నేను చూడడం, ఐఎమ్ స్లీపింగ్ అని చెప్పి నిద్రపోయాను. కరెక్ట్గా అరగంట తర్వాత లేపాడు, అప్పుడే నిద్రపోతుంది. లేచా, ఏమైందిరా అన్న. న్యూటన్ వర్జిన్గా చచ్చిపోయాడంట అని. నాకెందుకు చెప్తున్నావురా, రేపు పొద్దున ఎగ్జామ్ ఉంది మనకి, పాపం కదరా అంటున్నాడు. ఒరే ఎగ్జామ్ సరిగ్గా రాయకపోతే మా డాడీ చేతుల్లో నేను అలాగే చచ్చిపోతాను. ఇప్పటికి ఇంకా మనకి అంటే ఇప్పుడేదో అయింది అనుకుంటున్నావు కదా నువ్వు. అలాగా వర్స్ట్ ప్రిపరేషన్స్. ఇదంతా ఇలా ఉంటే నేను సీనియర్ అయ్యా, 4th yearకి వచ్చేసా. పంచ 8 subjects ఉన్నాయి మనకి ఇంకా. ఓకే ఎలాగైనా రాయాల్సింది కాదు బ్రో, ఎరియర్స్. ఎలా ఏమంటారు మేడం అట్లా ఏమంటారు? 20 మీకు 20 ఉన్నాయా? అరియర్స్ అండి.
40 సబ్జెక్ట్స్లో 20 అంటే తక్కువే కదరా రిపుగా. టీసీఎస్లో 3 ఉంటే ఎలో, 3కి ఒకటి ఎక్కువ ఉన్నా ఎలో చేయరు. 20 కదా. మీ ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? బలాదూర్ మీకే కదా ఉన్నది సబ్జెక్టులు. బ్రో ఓకే, మీలో మీకు అందరూ తెలుసు, నన్ను ఎందుకు ఎరుపు చేస్తున్నారు? ఎవరో ఒప్పుకోండి బ్రో, ఎవరు టాపరో ఎవరు. వాడెవడో బూడిది గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజం తట్టుకున్నాడు. ఈ లోకల్ భుజాలు ఇంకోళ్ళు తట్టుకుంటున్నారు. వీళ్ళేం ఫ్రెండ్స్ రావు. సరే 4th ఇయర్కి వచ్చేసాం. ఇప్పుడు నేను జనాలను అడుగుతున్నా, ఎరా ప్రిపేర్ అవుదామా అని. మనకి ఇప్పుడు రకరకాల ప్రిపరేషన్ తెలుసు. సింగిల్గా ప్రిపేర్ అవ్వడం తెలుసు, గ్రూప్గా ప్రిపేర్ అవ్వడం తెలుసు, టైం టేబుల్ వేసుకొని ప్రిపేర్ అవ్వడం తెలుసు. వాడు ఫోన్ చేస్తే ఎరా మీ రూమ్ ఖాళీ అంటే, అమ్మాయిలు అయితే రానివర్రా. అలా కాదురా బాబు చదువుకోవడానికి. సరే ఓకే వచ్చే అన్నాడు. అది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. ఓ బెడ్రూమ్లో ఈడుంటాడు, వీళ్ళ డాడీ రిచ్, అందుకని రూమ్ అంతా. ఇంకో రూమ్లో 4 ఉంటారు. ఆ 4 ఉన్నారా, పోయారా, లేకపోతే ఇంకేమైనా చేస్తున్నారా ఎవడికి తెలీదు. మనం ఫుల్ ఎక్స్ట్రోవర్ట్, ఒక ఆ పిల్లలాగా. వాడు ఫుల్ ఇంట్రోవర్ట్, ఆ పక్కన అమ్మాయిలాగా. ఆడి దగ్గరికి వెళ్ళి ఏంట్రా బాగా ఏంటంటే చదువుకుందాంరా అన్నాడు. ఇంతలో పక్క నుంచి మ్యూజిక్ వస్తుంది. Come on, turn the radio, it's Friday night, I won't be long. బాగుందే అనుకున్నా. ఇంకోసేపు అన్న తర్వాత అనే సౌండ్స్ వస్తున్నాయి. ఏంట్రా లోపల ఏం జరుగుతుంది అంటే, ఉద్ర వాళ్ళందరూ కస్తూరి మేతి కాలుస్తూ ఉంటారు అన్నాడు. కస్తూరి మేతి జోక్ ఎందుకు చెప్తుంది తెలుసా? ఎవరు గట్టిగా నవ్వుతారు తెలుసుకుందామని. దొరికిపోతారు అంతే. వాళ్ళందరూ కస్తూరి మేతి కాలుస్తూ ఉంటారా. ఏదైనా ఒక చిన్న బౌల్ తీసుకుని దాంట్లో వేయాల్సిన కస్తూరి మేతి కాలుస్తూ ఉంటాడా. కస్తూరి మేతి నాకు కూడా చూడాలని లోపలికి వెళ్ళా. లోపలికి వెళ్తే 3 చాలా సీరియస్గా పనిచేస్తూ ఉన్నారు. నేను లోపలికి వచ్చిన విషయం కూడా పట్టించుకోవట్లేదు. ఫుల్ స్మోకు, మనుషులు మొఖాలు కనిపించట్లేదు. ఒరే ఎక్కడున్నారా మీరు? ఒరే ఏంట్రా ఇదంతా? మనుషులు ఉన్నారా లేదా? వాళ్ళేమో సీరియస్గా పని చేసుకున్నాడు. ఒక్కొక్క దాంట్లో ఉన్నాడు. ఒకడేమో ఆడినాడు, ఇంకోడేమో ఇలా చూస్తున్నాడు. నేను మనిషిని చూస్తున్నాను, ఆడు ఏ పులుకు లేదు పలుకు లేదు, చచ్చిపోయాడా ఈడు అది చూస్తున్నాడు. వీళ్ళు 3 ఇలా ఉంటే ఒకడు మాత్రం పాపం మూలగా వెళ్ళి బుక్ ఓపెన్ చేసుకొని చదువుకుంటున్నాడు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. రా ఆడు చూసి నేర్చుకుంటారు. గిర్రిపు ఎంతసేపు కస్తూరి మేస్తి వాట్ ఈస్ దిస్ అని చెప్తే ఆడు కస్తూరి మేతి కాల్చాడు. బట్ హీఈస్ యూటిలైజింగ్ హిస్ బ్రెయిన్, హయ్యర్ కాన్షియస్నెస్ని వేరే మీద పెట్టాడు. అలా ఆడి దగ్గరికి వెళ్ళి చూస్తే కాదు బ్రో, బుక్లో ఏం లేదు బ్రో, ఖాళీ లైన్స్ ఉన్నాయి. నాకు రివర్స్ కూడా కదా, ఖాళీ బుక్ అది దాన్నే చూస్తున్నాడు. అదేంట్రా ఖాళీ బుక్ చూస్తున్నాడు, గంట నుంచి అదే చూస్తున్నాడు అన్నాడు. గంట నుంచి అదే ఎందుకు చూస్తున్నాడు? ఇదేం కస్తూరి మేతి? సరే అని చెప్పి ఆడి దగ్గరికి వెళ్ళా. బాబులే ఏం చేస్తున్నావు? నీకు ఇక్కడ లైన్స్ కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయి, అంత కళ్ళు తెంగి లేను నేను. కానీ నువ్వెందుకు అలా కూర్చున్నావు? ఈ లైన్స్కి పువ్వులు వస్తే ఆకులు వస్తే ఎలా ఉంటుందో చెప్పు అని. ఎందుకు వస్తాయిరా? కరెక్ట్గా అరగంట తర్వాత నేను కూడా కస్తూరి మేతి చేసి ఆడి పక్కన కూర్చొని చూస్తున్నాను ఆకులు పువ్వులు. కరెక్టే బాబు వస్తున్నాయి రా. అదే కదా నేను చెప్పింది.